చాలా రోజులు అయింది కదండి మీతో నేను మాట్లాడి. ఇదిగోండి నేను ఈరోజు చేసేది రాజస్థాన్లో చపాతీ ఇలానే చేస్తారు. పెరుగు తీసుకున్నాను ఇక్కడ. ఇది మైదాతో చపాతీ చేస్తున్నాను. బాగుండిద్ది ఈ రెసిపీ, రాజస్థాన్లో చేసింది. మీరు కూడా ట్రై చేయండి, లైక్ కొట్టండి. ఇదిగోండి మైదా వేస్తున్నాను. నేను మైదా వేసేసాను. ఇప్పుడు మనం పెరుగు వేస్తున్నాం. రాజస్థాన్లో చేస్తారన్నమాట ఇలా. మనం జీలకర్ర, ఇది ఎక్కువ రాజస్థాన్లో చేసుకొని తింటారంట. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఈ క్వాంటిటీలో చేయండి. మనం కొంచెం వాటర్ వేసుకుందాము. కొంచెం చాలండి, ఎక్కువ వేసుకోకూడదు. ఇవి రాజస్థాన్లో ఇలా చేసుకొని తింటారంట అండి. ఇలా కలుపుకోవాలి. మరి పిండి చేతులతోనే కదా కలుపుకునేది, అందుకని నేను చేతితోనే కలుపుతున్నాను. మీరేం డౌట్ పడవద్దు. శుభ్రంగానే మనం వంట చేస్తాం. మా ఇంట్లో శుభ్రంగానే చేస్తానన్నమాట. ఒక కప్పు తీసుకోండి. దీంతో మైదా ఇలా కలుపుకోవాలి. ఇలా రావాలి ఫ్రెండ్స్, ఇలా ఈ కాంటెంట్లో రావాలి. ఇదిగోండి ఇలా రావాలి. చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్, మీరు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ట్రై చేయండి మీరు కూడా. ఇలా తీసుకొని ఇలా లుండలుగా చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగుంటాయి. రాజస్థాన్లో ఇలానే చపాతీలు చేసుకుంటారు మైదాతో, బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చినాయో కామెంట్ పెట్టండి నాకు. అవును ఫ్రెండ్స్. ఇలా చేయాలి ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి ముందుగా. బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. ఈ స్టైల్లో మనం జీలకర్ర, పెరుగు ఇదంతా రాజస్థాన్ అన్నమాట స్టైల్. నేను చేసేసాను ఫ్రెండ్స్. ఇలా రావాలి. మీరు నాలాంటి వాళ్ళకి మీరు లైక్ కొట్టకపోతే ఎలా ఫ్రెండ్స్? హీరోయిన్లు ఒక్క మాట చెప్పగానే ఎంతమంది లైక్లు, అంటే మనలాంటి సామాన్యులకి లైక్లు ఉండవా? నేను స్టవ్ వెలిగిస్తున్నాను ఫ్రెండ్స్. రోటీ వేసుకున్నాను ఫ్రెండ్స్. రోటీ వేసేసాను. ఆయిల్ వేసుకోవాలి. అంటే ఇలా పొంగకూడదు అన్నమాట ఫ్రెండ్స్. ఇలా పైకి పొంగిద్ది కదా, అలా రాకూడదు. మనం ఇలా తిప్పుకోవాలి, తిప్పుకుంటానే ఉండాలి. కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం వేసుకున్నాం ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. ఇది రాజస్థాన్ వెరైటీ అన్నమాట. చపాతీలు మైదాతో పెరుగేసి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. రుచికరంగా ఉంటే నా ఛానల్ కూడా చూడండి మీ ఫ్రెండ్స్.